యేసు ప్రభు ప్రేమించిన ప్రియుడా, మనిషికి 2 సార్లు మరణం జరిగింది. 1 శరీరము, 2 ఆత్మ. ఈ శరీర పాపములన్నీ విడిచిపెట్టి ఆత్మ రక్షింపబడడానికి యేసు ప్రభు చెప్పిన స్వార్థ. సంపూర్ణ జీవితంలో జీవించిన ఒక మనిషి ఈ లోకంలో జీవిస్తాడు. ఆయన ఇంట్లో పనిచేసిన దరిద్రుడు ఒక మనిషి జీవిస్తాడు. ఇద్దరు చనిపోయాడు. ఆయన ఆత్మ బాధాళములో 1, పరదేశీలో 1 వెళ్ళిపోయింది. సంపూర్ణ జీవితములో జీవించిన మనిషి ఆత్మ బాధాళములో బాధపడింది. దరిద్రుడుగా జీవించిన మనిషి ఆత్మ పరదేశీలే ఆనందించింది. సంపూర్ణ జీవితములు జీవించిన ఆత్మ పరదేశీలే జీవించిన దరిద్రుడు ఆత్మను చూసి, నా ఇంట్లో పనిచేసిన మనిషి ఇక్కడ పరదేశీలో ఉన్నాడే, నేను ఈ బాధాళములో బాధపడి ఉన్నానే అని అడిగింది. అక్కడ ఉన్న ఆత్మ, ఈ లోకములో నీవు జీవించినప్పుడు దేవుడికి భయపడలేదు, మారు మనసు పొందలేదు, పాపము చేసి మునిగిపోతున్నావు. ఆయన ఈ లోకములో దరిద్రుడుగా జీవించినప్పుడు కూడా దేవునికి భయపడి మారు మనసు పొంది నీతిమంతుడుగా జీవిస్తాడు. అందుకోసం ఇప్పుడు పరదేశీలో ఉన్నాడు అని చెప్పారు. అప్పుడు నాకు 5 సహోదరులు ఈ లోకంలో ఉన్నాడు, ఆయన మారు మనసు పొందడానికి ఆయన నా ఇంటికి పంపియండి అని ఆత్మ అడిగింది. ఈ లోకంలో దేవుడు పంపించిన సేవకులు ఉన్నాడు, ఆయన మాటలు విని ఇక్కడ రావాలి. చనిపోయిన ఒక మనిషి చెప్పిన మాట ఆయన వినరు అని చెప్పాడు. చూస్తున్న సహోదరుడా, శరీరం చనిపోయి మట్టి లోపల వేస్తున్నాడు, ఆత్మ ముగింపు లేదు. ఈ ఆత్మ రక్షింపబడడానికి ఆత్మ రక్షకుడు యేసు ప్రభు ఉన్నాడు. ఆత్మ రక్షణ పొందితే పాపం తొలగిపోతుంది. ఆత్మ రక్షణ పొందలేదంటే పాపము వెనక వస్తుంది. ఈ ఆత్మ రక్షకుడు యేసు ప్రభు కావాలంటే మారు మనసు పొందుడి. ఆమేన్.